శోభా నాగిరెడ్డి గారి మృతిని గురించి నేను అక్కడికి వెళ్ళాను. శాసనసభలో అందరితో సఖ్యంగా మెలిగి ఒక సోదరులాగా ఆప్యాయంగా ఉండేటువంటి శాసనసభ్యురాలు, రాజకీయ విభేదాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి మనిషి. శాసనసభలో నేను ఉన్నంతకాలం కూడా చాలా కాలం పాటు ఆమె సీటు వేరైనా కూడా శోభా గారు నా పక్కన కూర్చునేవారు. ప్రతి విషయంలో అన్నయ్య ఇలా ఏం చేస్తే బాగుంటుందని సలహా అడిగేవారు. ఈ దారుణమైన దుర్ఘటనకి అలాంటి నాయకురాలను కోల్పోవడం చాలా దురదృష్టకరం. శోభా గారి తండ్రి గారు కూడా నాకు బాగా తెలుసు. ఎస్వి సుబ్బారెడ్డి గారు 23 ఏళ్ల నుంచి నాకు పరిచయం. సహకార బ్యాంకులో ఆనాడు సింగిల్ విండో సిస్టమ్ గురించి కమిటీ ఏర్పాటు చేస్తే వారు దానిలో సభ్యులు. ఆనాటి నుంచి నాకు తెలుసు. ఓ తండ్రిగా ఆయన బాధను అర్థం చేసుకోగలను. శోభా గారి భర్త నాగిరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు ఎంత విషాదంలో ఉన్నారో మనం అర్థం చేసుకోగలం. ఈ దుర్ఘటనకి, ఈ విషాదానికి లోక్సత్తా పార్టీ తరఫున ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం.